హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది డే 6 ఆఫ్ సమ్మర్ హాలిడేస్. బాబు ఇవాళ 4 o'clockకే లేచాడు. అస్సలు నిద్ర లేదు. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో ఆడుతుంటే వీళ్ళు ఆడించుకోలేదని చెప్పి ఏడుస్తున్నాడు. అలా కొంతసేపు ఏడ్చిన తర్వాత లడ్డు ఇస్తే కామ్ అయిపోయాడు అనమాట. సో లడ్డు తింటూ కామ్గా కూర్చున్నాడు. తర్వాత స్నానాలు అవి పూసేసాను. అండ్ బై 11 పడుకున్నాడు. పడుకున్నాక నాకు చాలా వర్క్స్ పెండింగ్ ఉండే, చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళి వాచ్ అది రిపేర్ చేయించేది, అండ్ కొరియర్స్ తీసుకోవాల్సినవి, అండ్ గ్రాసరీస్ ఇవన్నీ వర్క్స్ చేసుకొని వచ్చేసరికి 1:30 అయిపోయిందనమాట. ఆ లోపు లేచాడు అండ్ మా మమ్మీ తినిపిస్తూ ఉండింది. తర్వాత నేను రాగానే నా సౌండ్కి వాళ్ళ పప్ప అనుకున్నాడు. సో పప్ప అంటుండే. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి బెడ్ ఎక్కాము పడుకుందామని. వీళ్ళు పడుకోవట్లేదు. సో వాళ్ళు బుక్ చదువుతూ ఉంటే నేను ఇంకా అక్కడే కూర్చున్నాను. తర్వాత కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ బయటకు వచ్చి ఆట మొదలుపెట్టారు. ఈవినింగ్ వరకు ఇంత అలా ఆడుతూ ఉన్నారనమాట, ఏది దొరికితే అది. మాకు ఇప్పుడే ఎండ కొంచెం స్టార్ట్ అవుతూ ఉంది. బయటికి వెళ్ళేసి వచ్చా కదా, వాళ్ళు చాలా హెడేక్ కూడా అవుతుండే. ఏం చేస్తావు? తింటారా? ఎట్లా ఏం తింటున్నావు? ఏంటిది అది? కేకా? కేక్ తింటున్నావా? తిను తిను మరి. ఈ మధ్య బుక్స్ అవి ఏదైనా చూపిస్తే రికగ్నైజ్ చేస్తున్నాను అనమాట. ఏదో ఒక బుక్ పట్టుకొచ్చి చూపిస్తూ ఉంటాడు. అండ్ మమ్మీ పార్క్ తీసుకొని వెళ్ళింది కాసేపు, నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను. అండ్ లాస్ట్లో కాసేపు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడి బ్యాక్ వచ్చేస్తాను. స్నానం పోసి తినిపించేస్తే 7:30కి పడుకున్నాడు. అండ్ దాని తర్వాత నేను మా పాప బయట కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం అనమాట. తర్వాత కొంచెం ప్యాకింగ్ అవి ఉండే అనమాట, వింటర్వి, అవి హెల్ప్ చేస్తుంది. 8:30 వరకు అలా వాకింగ్ చేసేసి ఇంటికి రాగానే తనకు హోంవర్క్ ఉంది, అది చేస్తుంది. గుడ్ నైట్.